హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రేపటి రోజున 44 లక్షల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయబోతుందండి. అయితే ఈ డబ్బులు విడుదల చేసేటప్పుడు కొన్ని కొత్త రూల్స్‌ను కూడా మనకు ప్రవేశపెట్టడంతో ఈసారి చాలామందికి డబ్బులనేది నేరుగా వారి ఖాతాల్లోకి రావన్నమాట. సో, మీరు ఈ ఒక్క పని చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రేపటి రోజున డబ్బులైతే ఖాతాల్లోకి వస్తాయి. సో, ఒక్క పనేంటి, మనం ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, డబ్బులనేది ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మీరు పూర్తిగా వీడియో చూడండి. వీడియోని మీరు కంప్లీట్‌గా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, ఇలా స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల నేను అందులో మీకు వీడియోలో చెప్పేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి మీరు మిస్ అయిపోతారు. సో, అవి గనక మిస్ అయిపోయారంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులనేది మీకు రాకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న అప్డేట్‌ని కూడా మీరు క్షుణ్ణంగా అయితే వీడియోని కంప్లీట్‌గా అయితే మీరు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా ప్రతి ఒక్క అప్డేట్ కూడా అర్థమవుతుంది. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. సో, ఎందుకు లైక్ చేయాలి అంటే, సో, చాలామందికి ఈ యొక్క పథకానికి సంబంధించి బెనిఫిట్ అనేది ఈసారి కోల్పోబోతున్నారు కాబట్టి, సో, మీరు గనక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అటువంటి వారందరికి కూడా వెళ్తుందనమాట. ఎక్కువ మందికి వెళ్తుంది. సో, ఎక్కువ మందికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది చూడడం జరుగుతుంది. ఈ ఒక్క పని గనక వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ అయితే పొందుతారు. సో, కాబట్టి దయచేసి మీరు లైక్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిపారనమాట. సో, ఈ క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రివర్గం అయితే ఏం చేసిందంటే, మనకు రైతులకు ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయాన్ని, అనగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల తేదీనైతే ఖరారు చేస్తూ మనకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 6,400 కోట్ల బడ్జెట్‌లో మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఇప్పుడు మనకు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హులనైతే గుర్తించింది. సో, గతంలో ఉన్నటువంటి రూల్స్‌ని కొన్ని మనకు యాడ్ చేసి, కొన్నిటిని మనకు తీసేసి ఫైనల్‌గా మనకు కొత్త అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త అర్హుల లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఒక పనైతే చేయాలని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో, చాలామంది ఈ ఒక్క పని చేయకుండా పోవడం వల్ల డబ్బులైతే వాళ్ళకి రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. సో, ఒక్క పనేంటో మనకు సంబంధించి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్‌ని నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనకు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు కూటమి సర్కార్ కీలక సూచన అనేది చేయడం జరిగింది. తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేయించుకోవాలని సూచించింది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు పొందేందుకు రైతులకు ఇది ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సులువుగా రైతులు పొందేందుకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వాలు పెట్టుబడి సాయం కోసం దాంతో పాటుగా సబ్సిడీపై కూడా వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, డ్రోన్లు, విత్తనాలు, ఎరువులు వంటివి అందిస్తున్నాయి. ఇవన్నీ పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది. ఇక సులభంగా ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది రైతులకు ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించేందుకు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. పీఎం కిసాన్ పథకం పొందేందుకు కూడా దీన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పెట్టుబడి సాయం, సబ్సిడీలు, రాయితీలు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. రైతుకు ప్రత్యేక 11 అంకెల యూనిక్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ వలన. దీన్ని మనం ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి అన్న విషయానికి వస్తే, రైతులకు ప్రత్యేకంగా 11 అంకెల యూనిక్ ఐడి నెంబర్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా అందిస్తారు.
దీంతో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేయడం కోసం సులభంగా ఉంటుంది. సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో వివిఏలను రైతులు సంప్రదించాలి. గత ఏడాదిలోగా నమోదు ప్రక్రియ జరుపుతున్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్తో లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ను తమ వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీరు అగ్రికల్చర్ ఆఫీసుల్లో లేదా రైతు సేవా కేంద్రాల్లోకి మీకు వెళ్ళి గనక మీ వివరాలను కనుక చెప్తే వాళ్ళు ఫార్మర్ రిజిస్ట్రేషన్లో నమోదు చేస్తారు. అనంతరం మీ మొబైల్కు మెసేజ్ రూపంలో మీకు వెంటనే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రైతులు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేసుకోలేదు. చాలామంది రైతులకు దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల దీనికైతే చాలామంది ఇంకా చేయించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక చాలామంది రైతులు దీని గురించి సరైన అవగాహన లేకపోవడంతో పాటు ప్రభుత్వ పథకాలను పొందడంలో కూడా అనేక రకాల ఇబ్బందులను దీని వలన ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే అధికారులు అయితే వెళ్ళి గ్రామాల్లో కొంతమందికి చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెప్పడం లేదు. ఇంతకీ మీ యొక్క ఏరియాలో ఎవరెవరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిందే. మనకు ఈ యొక్క అకాల వర్షాల వల్ల పంట కనుక నష్టపోయిందనుకోండి, పంట నష్ట పరిహారాన్ని ఆ డబ్బులంతా కూడా మనకు ఖచ్చితంగా మన ఖాతాల్లోకి రావాలి అంటే పంట నష్టం ఎంత జరిగిందనే దానిక మనకి ఎలాగైతే ప్రభుత్వాలు గుర్తిస్తాయో ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా అమలు చేయాలి అనుకున్నట్లయితే పక్కాగా మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాల్సిందే. ఇక దీనితో పాటుగా ఇక మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరో రూల్ను కూడా అయితే ప్రవేశపెట్టారు. సో ఆ రూల్ ఏంటంటే కుటుంబంలో ఎక్కువ నుంచి ఒక రైతుకు మాత్రమే ఇస్తారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులు కనుక ఉన్నట్లయితే వారందరినీ కూడా ఈ పథకాల నుంచి తొలగించడం అయితే జరిగిందనమాట. సో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. సో మీ యొక్క ఫ్యామిలీలో ఒక్క రైతు కంటే ఎక్కువ మంది రైతులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు కూడా ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే రావు. సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తారీఖున మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడానికైతే మనకు రేపైతే బడ్జెట్ అయితే మనకు ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం మనకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలని కాస్త 10,000 రూపాయలకైతే పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇది మనకు త్వరలో కన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతుంది. అనంతరం మనకు నేరుగా ఫిబ్రవరి మాసంలో తొలి వారంలోనే నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులైతే విడుదల చేయడం కోసం అయితే కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 11 కోట్ల రైతులకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలనైతే నేరుగా ఖాతాలకైతే విడుదల చేయబోతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడతనైతే విడుదల చేయబోతున్నారు. సో రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ మొదటి విడత కావచ్చు, రెండో విడత కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏ రోజునైతే డబ్బులు అక్కడ విడుదల చేసిందో సో అదే రోజున మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రచ్చబండ కార్యక్రమం లాగైతే ఏర్పాటు చేసి అనంతరం రైతులతో ఆయన ముచ్చటించి కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో నేరుగా ఎవరైతే అర్హత సాధించినటువంటి రైతులు ఉన్నారో వారి ఖాతాల్లోకి అయితే వేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు డబ్బులు కూడా అయితే విడుదల చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి వీటికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం త్వరలో మనకు రూల్స్ అన్నీ కూడా అయితే మనకు జారీ చేశారు కాబట్టి డబ్బులు వేయబోతున్నారండి. వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మరో 4-5 రోజుల్లో డబ్బులు అయితే మన ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి.